నకిలీ మద్యం తయారీ కేసు నిందితుల కస్టడీ నేటితో ముగియనుంది. ఇవాళ జోగి రమేష్ సహా నిందితులను వర్చువల్ గా కోర్టులో హాజరుపరచనున్నారు. కోర్టుకు తీసుకురావాలని జడ్జిని కోరారు జోగి రమేష్ అడ్వకేట్. తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు ఈ నెల 11, 14, 17 తేదీల్లో 3 విడతల్లో జరగనున్న ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. తొలి విడతలో జరగనున్న పోలింగ్ కి ఇవాళ ప్రచారం ముగియనుంది. మరోవైపు 3వ విడత నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళ గడువిచ్చారు. ఆ తర్వాత అభ్యర్థుల లిస్టు గుర్తులను కేటాయించనున్నారు. మొదటి విడతలో 4235 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే సంక్రాంతి నుంచి ఏపీలో పౌరులకు అన్ని సేవలు ఆన్లైన్లోనే అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆ దిశగా ఆయా శాఖలన్నీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆన్లైన్లో సేవలు అందించడం ద్వారా ప్రజలకు సేవలు పారదర్శకంగా, ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్త స్థాయి పెరుగుతుందన్నారు. ఇప్పటికే కొన్ని శాఖలు భౌతికంగానే సేవలు అందిస్తున్నాయని, అలాంటి శాఖలు వెంటనే తమ పంథా మార్చుకుని ప్రజలకు ఆన్లైన్లో సేవలు అందించేలా ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. రిజిస్ట్రేషన్ల తర్వాత డాక్యుమెంట్లు కొరియర్ ద్వారా నేరుగా సంబంధిత వ్యక్తుల ఇళ్లకి పంపే ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్టీసీ సేవలు మరింత మెరుగయ్యేలా చూడాలన్నారు. వర్గామణి అంశాన్ని ఎవరు సమర్థించబోరన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దేవుడి డబ్బుల కాపలాదారులు తప్పులు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. వెంకటేశ్వర స్వామి చాలా శక్తివంతుడన్నారు ఆయన. ఒక వ్యాపారి వెంకటేశ్వర స్వామికి 122 కోట్ల రూపాయలు విలువ చేసి బంగారం ఇచ్చారన్నారు. నమ్మకం లేకపోతే ఎందుకు ఇస్తారని ప్రశ్నించారు. గతంలో ప్రసాదాల నాణ్యత తగ్గిందని, తాము అధికారంలోకి వచ్చాక నాణ్యత పెంచామన్నారు చంద్రబాబు. పద్దెనిమిది నెలల కూటమి పాలనలో విద్యాలయాల్లో పెండింగ్ నిర్మాణ పనులు పూర్తి చేయలేదన్నారు ఎమ్మెల్సీ బొత్స. పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగిన స్కూళ్లు 5 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో చంద్రబాబు గమనించారా అని ప్రశ్నించారు. విద్యా వైద్యం అనేవి ప్రభుత్వం ఆధీనంలోనే నడవాలని, దురదృష్టవశాత్తు కూటమి సర్కారులో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని విమర్శించారు. గడిచిన 18 నెలల్లో ప్రభుత్వం ఏ రంగంలోనూ అభివృద్ధి సాధించలేదన్నారు బొత్స. మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు హరీష్ రావు. 2 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎన్నో పథకాలు అమలు చేశామన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం చేసినవి లేదని విమర్శలు గుప్పించారు. ఎన్నికల మేనిఫెస్టోలోని మొదటి హామీ అయిన ప్రజా దర్బార్నే అమలు చేయలేదని మండిపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వార్డుల సంఖ్యను రెట్టింపు చేసింది సర్కార్. జీహెచ్ఎంసీలో వార్డుల సంఖ్యను 150 నుంచి 300కి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఓఆర్ఆర్ పరిధిలోని 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో ఇటీవల విలీనం అవడంతో వార్డుల సంఖ్య పెరిగింది. జీహెచ్ఎంసీ కమిషనర్ సమర్పించిన వార్డు రీఆర్గనైజేషన్ స్టడీ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 27 అర్బన్ లోకల్ బాడీల డేటాను పరిశీలించిన తర్వాత ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు కమిషనర్. జీహెచ్ఎంసీ పరిధిలో పెరిగిన జనాభా, పట్టణ విస్తరణ, ప్రజాసేవల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వార్డుల సంఖ్య పెంచడం జరిగింది. 1955 జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం నోటిఫికేషన్ జారీ అయింది. తెలంగాణ పల్లెల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. సర్పంచ్ పదవి చేజిక్కించుకునేందుకు అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. పార్టీలో బలపరిచిన అభ్యర్థుల గెలుపునకు అగ్రనేతలు బరిలోకి దిగి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలోని తొలి విడత పోలింగ్ ఎల్లుండి జరగనుంది. దీంతో ఇవాళ ప్రచారం ముగియనుంది. ఆయా గ్రామాల్లో ప్రచారాలు ముమ్మరం చేస్తారు. అధికారమే లక్ష్యంగా అభ్యర్థులు వినూత్న రీతిలో ప్రచారం చేస్తూ ఓటర్ల మనసును గెలుచుకునేందుకు శతవిధాలా ట్రై చేస్తున్నారు. తెలంగాణలోని అతి చిన్న గ్రామ పంచాయతీ నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఉంది. త్రిపురారం మండలంలోని బృందావనపురం గ్రామం అతి చిన్న పంచాయతీ. 1978-80 మధ్యలో గ్రామ పంచాయతీగా మారింది. ఈ ఊరిలో 4 వార్డులు ఉన్నాయి. 98 మంది ఓటర్లు ఉన్నారు. 2 మహిళ, 2 జనరల్ గా రిజర్వ్ చేశారు. సర్పంచ్ కూడా జనరల్ చేయబడింది.
గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి కోసం ఇద్దరు పోటీ పడుతున్నారు. ఇక్కడ రెండో దశలో పోలింగ్ జరగనుంది. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మెస్రా మండలం గౌర్ గ్రామంలో యువకుడు అభ్యర్థులకు షాక్ ఇచ్చేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నాడు. గ్రామానికి చెందిన నవీన్ రెడ్డి సర్పంచ్ వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులకు తమ ఇంట్లో ఓట్లు అమ్మబడమని బ్యానర్ ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నికల్లో ఓటుకు నోటిస్తూ గెలుస్తున్నారని, అలా కాకుండా స్వచ్ఛందంగా తన ఓటు వినియోగించుకోవాలని సూచిస్తూ ఇతరులకు ఆదర్శమవుతున్నాడు. సూర్యాపేట జిల్లాలో నకిలీ గోల్డ్ అమ్ముతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. బిస్కెట్ బంగారం పేరుతో నకిలీ బంగారాన్ని అమ్ముతున్న నలుగురిని అరెస్ట్ చేశారు. మరొక 5 పారిపోయారు. వారి దగ్గర నుంచి 12 లక్షల నగదు, 5 నకిలీ బంగారం బిస్కెట్లు, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇండిగో అంశం కేంద్రం పరిధిలో ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కేంద్ర మంత్రి తమ పార్టీకి చెందిన వారైనా పార్లమెంటుకు ప్రధానికి జవాబుదారీ అన్నారాయన. ఇండిగో గుప్తాధిపత్యం వల్లే సంక్షోభం తలెత్తిందన్నారు. తమ పైలట్లకు తగిన విశ్రాంతి ఇవ్వడం లేదన్నారాయన. పరిస్థితిని చక్కదిద్దడానికి సమయం ఇచ్చినా ఇండిగో ఫెయిల్ అయిందన్నారు. దీంతో విమానాలు రద్దవుతూ జనం ఇబ్బంది పడుతున్నారని వ్యాఖ్యానించారు. తిరుమల లడ్డూ కల్తీ కేసులో A16 గా ఉన్న అజయ్ కుమార్ సుగంధ్ బెయిల్ పిటిషన్ నెల్లూరు ఏసీబీ కోర్టు తిరస్కరించింది. సిట్ తరపున అసిస్టెంట్ పీపీ జయశేఖర్ బలంగా వాదనలు వినిపించారు. ఇదే కేసులో A16 సుగంధి A29 టీటీడీ అధికారి సుబ్రహ్మణ్యంను 4 రోజులు సిట్ కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతినిచ్చింది. నేటి నుంచి 12 వరకు సిట్ అధికారులు ఇద్దరిని కస్టడీకి తీసుకుని విచారణ చేయనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్టీల్ ప్లాంట్ ముట్టడికి నిర్వాసితులు ట్రై చేశారు. ప్లాంట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మొదటి షిఫ్ట్ ముగించుకుని కార్మికులతో వస్తున్న బస్సులను అడ్డుకున్నారు. బస్సులకు అడ్డుగా రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిర్వాసితులను అక్కడి నుంచి బలవంతంగా తరలించే ప్రయత్నం చేశారు. పోలీసులతో నిర్వాసితులు గొడవకు దిగారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏపీలో స్క్రబ్ టైఫస్ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్. ఏటా 1300 స్క్రబ్ టైఫస్ కేసులు వస్తూనే ఉన్నాయన్నారు. స్క్రబ్ టైఫస్ వల్ల వెంటనే మరణాలు సంభవించాలని, మందులతో నయం చేసుకోవచ్చన్నారు. వ్యవసాయ గ్రామీణ విభాగాలను అలర్ట్ చేశామన్నారు. ప్రతి జిల్లాలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీం అందుబాటులో ఉంటుందన్నారు. తిరుపతి జాతీయ సంస్కృత యూనివర్సిటీలో ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ లైంగిక వేధింపుల కేసు దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ చేయిస్తున్నారు. బాధిత యువతిని విచారించడానికి ఒడిశా వెళ్లింది దర్యాప్తు బృందం. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న లక్ష్మణ్ కుమార్ సెల్ ఫోన్ ని సీజ్ చేశారు పోలీసులు. నెల్లూరులో సిటీ బస్సు డ్రైవర్ కండక్టర్ పై దాడి చేసిన 5 నిందితులకు పోలీసులు వినూత్న రీతిలో ట్రీట్మెంట్ ఇచ్చారు. గాంధీబొమ్మ సెంటర్ నుంచి కూరగాయల మార్కెట్ వరకు రోడ్లో నడిపించుకుంటూ ఊరేగించారు. ఇక నుంచి ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే ఇలాంటి ట్రీట్మెంట్ ఉంటుందని హెచ్చరించారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో బీసీ వెల్ఫేర్ సెక్రటరీ సత్యనారాయణ ఆకస్మికంగా పర్యటించారు. కురుపాం జ్యోతిరావు పులే హాస్టల్ ని సందర్శించారు. హాస్టల్ సిబ్బంది పనితీరుపై సెక్రటరీ అసంతృప్తి వ్యక్తం చేశారు. నూతనంగా నిర్మించిన మరుగుదొడ్లు వినియోగంలోకి తేలేకపోవడం ఏంటని వార్డెన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డెన్ శ్రీనివాసరావు, వంట మనిషి సోమేశ్వరరావును సస్పెండ్ చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి కడప రోడ్డులో ఉన్న ఫ్లైవుడ్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీని క్లోజ్ చేసి కార్మికులు వెళ్లిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. షార్ట్ సర్క్యూట్తో మంటలు వ్యాపించి ఫ్యాక్టరీలో ఉన్న ప్లైవుడ్, పీవీసీ డోర్లు, అద్దాలు పూర్తిగా కాలిపోయాయి. విశాఖ భీమిలి బీచ్ రోడ్డు ఓ కారు బీభత్సాన్ని సృష్టించింది. రుషికొండ నుంచి భీమిలి వైపు మితిమీరిన వేగంతో దూసుకెళ్లిన కారు డివైడర్ను ఢీకొట్టి అదుపు తప్పింది. తర్వాత ముందు వెళ్తున్న మరొక కారుని బలంగా ఢీకొట్టడంతో అది బోల్తా పడింది. తర్వాత ఓ ఆటోను ఢీకొట్టారు యువకులు. ప్రమాదానికి కారణమైన కారులో 4 యువకులు మైనర్లని తెలుస్తోంది. ముస్లిం లీగ్ నేత మహమ్మద్ అలీ జిన్నాకు తలొగ్గి నెహ్రూ వందే మాతరం గేయానికి ద్రోహం చేశారని ప్రధాని మోడీ ఆరోపించారు. దానిని చిన్నాభిన్నం చేసి భారత్ను బుజ్జిగింపు రాజకీయాల వైపు తీసుకెళ్లారని అన్నారు. బంకిం చంద్ర చటర్జీ 1875లో వందే మాతరం గేయాన్ని రాశారు.
ఇది జరిగి 150 ఏళ్లైన సందర్భంగా పార్లమెంట్లో చర్చించారు. 11 గంటల పైగా సుదీర్ఘంగా చర్చించారు. అలీ జిన్నా నేతృత్వంలోని ముస్లిం లీగ్ వందే మాతర వ్యతిరేక ఉద్యమాన్ని చేశారని మోడీ గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ ఆ ఉద్యమాన్ని వ్యతిరేకించలేదు అన్నారు. తమ పోరాటం కేవలం భూమి, అధికారం కాదని, బానిసత్వ సంఖ్యలను పెంచుకుని సంస్కృతిని పునరుజ్జీవింపజేయడానికే అన్న సందేశాన్ని ఇచ్చింది. లోక్సభలో వందే మాతరం గేయంపై వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ బీజేపీపై ఎంపీ ప్రియాంక గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దేశ ప్రయోజనాల కంటే ఎన్నికలకే బీజేపీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. సభలో పదే పదే అంతరాయాలు, గందరగోళాన్ని సృష్టిస్తూ పాలక పార్టీ ఎన్నికల హడావిడిగా ముందుకు సాగుతోందని, కానీ కాంగ్రెస్ జాతీయ విలువల కోసం పోరాడుతుందని ఆమె అన్నారు. వందే మాతరంపై చర్చ సందర్భంగా పార్లమెంట్లో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ ఉండగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వందే మాతరం గేయ రచయిత బంకిం చంద్ర చటర్జీని ప్రధాని బంకిందా అని పలుమార్లు సంబోధించారు. అదే టైంలో తృణమూల్ ఎంపీ సౌగత్ రాయ్ ప్రధాని దా అని సంబోధించడంపై అభ్యంతరం చెప్పారు. సోదరుడు అనే సంబోధించేందుకు బెంగాలీ భాషలో దా అని వాడతారని, సాంస్కృతిక దిగ్గజానికి అటువంటి పదం వాడడం సరికాదని పేర్కొన్నారు. ఇండిగో సంక్షోభంపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పార్లమెంట్లో స్పందించారు. విమానయాన సిబ్బంది 10 గంటలపై పరిమితులకు సంబంధించిన నిబంధనలను ఇండిగో సరిగ్గా అమలు చేయకపోవడమే సర్వీసుల రద్దుకు దారితీసిందని వెల్లడించారు. ఏవియేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఈ అంతరాయాలకు కారణం కాదని తెలిపారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఆయన ఎన్నికలను సవాల్ చేస్తూ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. దీనికి సమాధానం ఇవ్వాలంటూ సిద్దరామయ్యను ఆదేశించింది. అంతకుముందు పిటిషనర్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశారు. సిద్దరామయ్య అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని, వరుణ అసెంబ్లీ నుంచి ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించాలని కోరారు. పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధు సతీమణి నవజోత్ కౌర్ సిద్ధును ఆ పార్టీ సస్పెండ్ చేసింది. ఆమె ప్రాథమిక సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. సీఎం పీఠం కోసం 500 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందంటూ ఇటీవల ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ రేణుకా చౌదరిపై సభ హక్కుల ఉల్లంఘన కింద ఫిర్యాదు చేశారు బాల గోస్వామి బ్రిజ్లాల్. ఫిర్యాదులను ప్రివిలేజ్ కమిటీకి పంపించారు రాజ్యసభ చైర్మన్. పార్లమెంటు సమావేశాల తొలి రోజున తన కారులో కుక్కను తీసుకొచ్చారు రేణుకా చౌదరి. గోవాలో 25 మంది చావుకు కారణమైన నైట్ క్లబ్ ఓనర్లు సౌరవ్ లూథ్రా, గౌరవ్ లూథ్రా దేశం విడిచి వెళ్లిపోయారు. విమాన సర్వీసుల అంతరాయంపై వివరణ ఇవ్వాల్సిందిగా డీజీసీఏ జారీ చేసిన షోకాజ్ నోటీస్ కి విమానయాన సంస్థ ఇండిగో స్పందించింది. తాము చేసిన పొరపాటుకు క్షమాపణలు చెబుతున్నట్లుగా తెలిపింది. మొత్తం గందరగోళానికి ఖచ్చితమైన కారణాలను గుర్తించేందుకు మరికొంత టైం కావాలని కోరింది. ప్రస్తుతానికి కొన్ని ప్రాథమిక కారణాలను డీజీసీఏ ముందుంచింది.